హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ అండ్ జాబ్ న్యూస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ అన్నమాట. ఓకేనా, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే టెట్ వ్యాలిడిటీ శాశ్వతం అనేసి నిర్ణయించినటువంటి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. టెట్ వ్యాలిడిటీ అనేది ఇక మీదట లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ ఎన్సిటిఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిర్ణయించింది. సో ఇప్పటి వరకు టెట్ వ్యాలిడిటీ 7 ఏళ్ళు మాత్రమే ఉన్నింది, అంటే 7 ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అయితే ఉన్నింది. సో ఇక మీదట రాబోయే టెట్ డిఎస్సి అంటే టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక్కసారి క్వాలిఫై అయితే అది జీవితకాలం వరకు కూడా వర్తించే విధంగా ఇక్కడ తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీని ద్వారా చాలామందికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇకపోతే ఉపాధ్యాయ అర్హతకు సంబంధించినటువంటి కాలపరిమితి అనేది జీవితకాలం కొనసాగించాలనేసి ఇక్కడ ఎన్సిటిఐ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉపాధ్యాయ కొలువుకు ఎంపిక కావాలి అంటే తప్పకుండా టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. సో టెట్ క్వాలిఫై అవ్వడం వల్ల ఏం చేస్తున్నారంటే మళ్ళీ పదే ఈ యొక్క టెట్ క్వాలిఫై అవ్వడం కోసము ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నారు. సో అలా కాకుండా ఒక్కసారి ఈ యొక్క టెట్ క్వాలిఫై అయితే అది జీవితకాలం ఉండే విధంగా ఇటీవల జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక ఎన్సిటిఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల మందికి ఊరటైతే లభించిందనమాట. సో ఇప్పటి వరకు ఉత్తీర్ణులైన వారికి న్యాయ నిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్సిటిఈ 50వ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్ణయించడం జరిగిందనమాట. సో ఇది అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇకపోతే పోలీస్ శాఖలో ఏటా 6,500 ఉద్యోగాల భర్తీ, 4 ఏళ్ల పాటు నియామకాలు, పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడి. సో పోలీస్ శాఖలో ప్రతి ఏటా కూడా దాదాపుగా 6,500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందనమాట. నిన్న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక ప్రతి ఏటా కూడా ఇక పోలీస్ శాఖలో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి జాబ్ క్యాలెండర్ కూడా 2020-21 సంబంధించి జనవరిలో ఈ యొక్క జాబ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దాదాపుగా 26,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రాబోతుంది త్వరలోనే. సో దానికన్నా ముందుగా మనకి డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తూ ఉంది ఫ్రెండ్స్. సో మీరు అందరూ కూడా మీ యొక్క టెట్ ప్రిపరేషన్ని డిఎస్సికి బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ కూడా నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయనున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్, లైవ్ ఎగ్జామ్స్ టాపిక్ వారీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్స్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మన యొక్క ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.